హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పోపు పెట్టే పనే లేకుండా, మిక్సీతో పనే లేకుండా, దంచే పనే లేకుండా, ఒక చుక్క ఆయిల్ లేకుండా సింపుల్గా ఈ విధంగా అన్నంలో కానీ, ఉప్మాలో కానీ, టిఫిన్స్లోకి కానీ, ఇడ్లీ దోశలోకి కానీ సింపుల్గా ఈ విధంగా ఓసారి చేసుకున్నామనుకో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంతో తినేస్తారు. అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకున్నా కూడా ఈ రెసిపీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఒక చుక్క నూనె లేకుండా మనం తయారు చేసుకుంటున్నాం కనుక ఈ పాతకాలపు నాటి పచ్చడి ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే 250 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నానండి. అది తెల్లొంకాయలండి. ఈ విధంగా తెల్లొంకాయలు తీసుకోవడం మూలంగా ఆరోగ్యం బాగుంటుంది. దీంట్లో మనకి చాలా చాలా పోషకాలు కూడా ఉంటాయంటండి తెల్లంకాయలో. నల్లొంకాయలు తింటే వాతము అంటారు, మొక్కల నొప్పులు వస్తాయి అంటారు. తెల్లొంకాయ ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా గుత్తొంకాయ పచ్చళ్ళు కాకుండా ఒక్కసారి ఈ తెల్లొంకాయతో ఎలా తయారు చేస్తానో చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే 10 నుండి 20 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇలా సన్నగా ఉన్నాయి కనుక నేను పచ్చిమిర్చి ఒక 20 తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న పచ్చిమిర్చిని అడ్డంలో చుంచి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది కాస్త పెద్ద టొమాటో అండి. నేను చింతపండు మాత్రం వేయటం లేదండి, పులుపు ఎక్కువగా ఉంటుందనేసి ఓన్లీ నేను టమాటాతోనే చేస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారనుకో చాలా టేస్టీగా నోటికి కమ్మగా ఉంటుంది. ఆ టమాటా కాస్త ఇలా పొడుగులో సన్నగా కట్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం ఉన్న స్టైల్లో కట్ చేసేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టేసుకున్నానండి. నేనైతే నార్మల్గా ఒక కుక్కర్ అయితే తీసేసుకున్నాను. ఆ కుక్కర్ తీసుకున్నాక వైట్ వంకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను కదండి. తెల్ల వంకాయల్ని కాస్త దొడ్డుప్పు వేసి ఒకసారి శుభ్రంగా కడిగి పడేద్దామండి. ఎందుకంటే కట్ చేసినప్పుడు ఉప్పు వాటర్లో వేయలే కదా, సాల్ట్ వాటర్లో. అలాగే నీట్గా అవి తీసేసిన తర్వాత మనము ఆ వంకాయల్లో కట్ చేసి పెట్టిన ఒక టమాటో ఉంది కదండి, ఆ టమాటో కూడా వేసేసుకొని అడ్డంలో చుంచి పెట్టిన మిర్చి కూడా వేసేసుకొని ఈ విధంగా మనము పొట్టు తీసిన వెల్లుల్లి మాత్రం తప్పనిసరిగా వేసేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవరు టేస్టు కమ్మగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా చేసుకున్నామనుకో ఒంటికైనా మంచిది, నోటికి తింటుంటే కూడా కమ్మగా ఉంటుంది. చూడండి, నేనైతే దొడ్డుప్పు వేసుకున్నానండి. వంకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలకి పట్టేలా మనకి దొడ్డుప్పు వేయడం మూలంగా టేస్ట్ బలగా ఉంటుందండి. వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీసి ఒక 7 నుండి 8 వరకు వేసేసుకోండి తప్పనిసరిగా. నేనైతే చూడండి ఒక్క చుక్క ఆయిల్ వేసుకున్నానండి. ఒక్క చుక్క ఆయిల్తోనే చేసేసుకోండి. మీకు ఆయిల్ మాత్రం నాకు ఇష్టమే కానీ అత్తయ్య అసలు వేయొద్దు అన్నారు. నేను మాత్రం ఒక చుక్క ఆయిల్ వేసుకొని చక్కగా ఈ వీటిని వంకాయల్ని మనము ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా 3 విజిల్స్ రావడం మూలంగా వంకాయలు అనేది మెత్తగా బాయిల్ అయిపోతాయండి. మనకి చూడండి ఎక్కడ ఫ్రై చేయకుండా ఓన్లీ బాయిల్ చేసిన వంకాయ. ఈ విధంగా వంకాయ తొడిమే ఉంది కదండి, ఆ వంకాయ తొడిమే కాస్త మనము తీసి పెట్టేసుకోవాలండి. సపరేట్గా తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ వంకాయ తొడిమెతోనే బాయిల్ చేసుకోండి. అప్పుడు కానీ టేస్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది. మనం ఇలా వంకాయలు సపరేట్ తీసుకున్న తర్వాత అలాగే మిర్చి కూడా సపరేట్గా తీసుకోండి. ఇలా మనము వంకాయలు టమాటోలు ఇవి చేసుకున్నాం కనుక విడివిడిగా తీసుకొని ఒక ప్లేట్లో కాస్త విడివిడిగా దూరంగా పెట్టేసుకోండి. ఇలా మనము వంకాయ తొడిమలు ఉన్నాయి కదా, ఇవి కాస్త చల్లారాక తీసేసుకోండి. ఇలా వంకాయ తొడిమ ఏమీ లేకుండా తీసుకోవాలండి, కానీ వంకాయ తొడిమతోనే బాయిల్ చేసుకోవాలి. ఇలా వంకాయల తొడిమలు తీసిన తర్వాత మనకి ఇలా చక్కగా తీసేసుకొని ఇది పడేసుకోవాలండి. వంకాయ ఈ టమాటోది కూడా పొట్టు పైన ఉంటుంది కదండి, ఈ టమాటో పీచు కూడా వచ్చినప్పుడు టమాటో పీచును కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ వంకాయల్ని మనము ఒక గరిటె తీసుకొని దానితో ఇలా చక్కగా నలిపి వేయాలండి, లేదా ఒత్తాలి అని కూడా అంటారు. ఈ విధంగా మనము నొక్కి పెట్టుకున్నామనుకో సరిపోతుందండి. ఈ విధంగా చూడండి, మనమైతే చక్కగా ఈ విధంగా ఈ గుజ్జు చేసుకోవాలండి. అదే గరిటెతో కాస్త చల్లగా అయింది కనుక చేయితో చక్కగా నేను ఈ విధంగా అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా అనుకోండి. పచ్చిమిర్చి ముక్కల్ని కూడా మనము చేయితోనే ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి. ఇలా చూడండి, దంచే పని లేకుండా, మిక్సీ జారుతో పని లేకుండా చక్కగా బ్రింజల్ హ్యాండ్ రెసిపీ ఎంత ఈజీగా అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు చేసుకోండి. వంకాయ గుజ్జు, మిర్చి గుజ్జు, టమాటో గుజ్జు ఈ 3 కలిపేసి చక్కగా ఈ విధంగా చేస్తే
మనకి వంకాయ పచ్చడి అనేది సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. పాతకాలపు పద్ధతిలో ఈ విధంగా చేసుకున్నామనుకో మన అమ్మమ్మల కాలం నాటి నానమ్మ కాలం నాటి ఈ పచ్చడి మిస్ అవ్వకుండా మీరు చేసేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా మనం 3 మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా ఒక్కసారి చేసుకొని తింటే ముద్ద తిన్నా కూడా మరో ముద్ద ఎక్కువ తినాలనిపిస్తుందండి. ఒక చుక్క ఆయిల్ లేకుండా, పోపు లేకుండా సింపుల్గా ఇలా చేసుకొని తిన్నామనుకో అప్పటికప్పుడు ఇలా ఉడకపెట్టిన అన్నంలో కొంచెం వేడివేడిగా తింటే ఇంకేం కావాలండి. ఇది చాలు ఈరోజు కనిపిస్తుంది. మళ్ళీ రేపు తింటే బాగుండదా అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.